సాయిరమండి. శ్రీ శివసాయి సేవాపీఠం వారి అన్నదాన కార్యక్రమ వీడియోలలో ఈరోజు మహిషాసుర మర్దని అవతారంలో ఉన్న అమ్మవారి గురించి మాట్లాడుకుంటూ ముందుగా విజయదశమి రోజు బాబావారి 107వ పుణ్యతిథి సందర్భంగా మన అన్నదానం జరిగే ప్రదేశంలోనే బాబావారి పూల సేవా కార్యక్రమం చేయబడుతుంది. సెప్టెంబర్ 27 మా చిన్న కోడలు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు విజయదశమి, బాబావారి పుణ్యతిథి మరియు గురువారం అవటం వల్ల ప్రత్యేక భోజనాలు పెట్టించడం జరుగుతుంది. ఇంకా పూల సేవా కార్యక్రమం 12:30 మొదలవుతుంది. అన్నప్రసాదం కూడా పెద్దవారందరూ ఉంటారని 12:30 నుంచే మొదలు పెట్టడం జరుగుతుంది. ఇంకా మహర్నవమి బుధవారం రోజు మా అపార్ట్మెంట్లో జరుగుతున్న చండీ హోమాన్ని చూద్దాం. 4 దంపతులతో 9 మంది వేద పండితులు ఈ హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం గురించి చెప్పాలి అంటే ముందుగా చెప్పుకోవాల్సింది సంకల్ప బలం. సంకల్ప బలం అనేది ఉంటే అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉంటాయి అని అనటానికి అమ్మవారి అలంకారాలు 9 మంది వేద పండితులు నిర్వహించిన ఈ చండీ యాగమే. ఈ కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా నిరాటంకంగా సాగటానికి అమ్మవారి ఆశీస్సులే ఉదాహరణ. నిర్వాహకులకు బాబావారి శుభాశీస్సులు. ఇంకా అమ్మవారి గురించి మాట్లాడుకుందాం. దసరా మహోత్సవాలు 10వ రోజుకు చేరుకున్నాయి. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ మహర్నవమి నాడు మహిషాసురమర్దినిగా దర్శనమిస్తున్నారు. మహిషాసురమర్దిని అవతారానికి ప్రత్యేకత ఉంది. శరన్నవరాత్రులలో దర్శనమిస్తున్న దేవి అలంకారాలలో మహిషాసురమర్దినికి ఎంతో విశిష్టత ఉంది. సప్తశతిలో దుర్గాదేవి అష్టభుజాలతో దుష్టరాక్షసుడైన మహిషాసురుడిని సంహరించి లోకోపకారం చేసిన ఘట్టం వర్ణితమైనది. శివుని తేజము ముఖముగా, విష్ణు తేజం బాహువులుగా, బ్రహ్మతేజము పాదములుగా కలిగిన మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణదేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలము, హిమవంతుడు సింహమును వాహనంగానూ ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధాలని సమకూర్చుకుని సింహవాహినిగా రూపొందిన శక్తి వికటాట్టహాసం చేసి మహిషాసురుడి సేనాపతులైన చిక్షరుడు, చామరుడు, ఉదద్రుడు, బాష్కులుడు, బిడాలుడు వంటి రాక్షసులనందరినీ సంహరించింది. ఆ తర్వాత అష్టభుజాలతో అవతరించి సింహవాహిని అయి దుష్టుడైన మహిషాసురుడిని సంహరించింది. అమ్మవారి సహజ స్వరూపం ఇదే. అవలీలగా మహిషాసురుడిని చంపి అదే స్వరూపంతో ఇంద్రకీలాద్రిపై స్వయంభువయింది. రౌద్రంలో ఉన్న అమ్మను శాంతింపచేసేందుకు ఇంద్రుడు తపస్సు చేశాడు. మహిషాసురమర్దనిని దర్శించుకుంటే సాత్విక భావం ఏర్పడుతుంది. మహిషుడిని సంహరించిన అమ్మ ఆపదల్లో మనకు అండగా ఉంటుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి లోకం సుఖశాంతులతో విలసిల్లే విధంగా కాపాడుతుంది. మంచి చెడుల విచక్షణ లేని అజ్ఞాన సామ్రాజ్యం మీద జ్ఞాన చైతన్యం అనేటువంటి విజ్ఞాన ఖడ్గంతో యుద్ధం చేసి వధించడమే మహిషాసురమర్దని తత్వం. ఈరోజు అమ్మను సేవించటం వల్ల మన ఆపదలు, భయాలు అన్నీ తొలుగుతాయి. అమ్మవారిని ఉగ్ర చైతన్య రూపిణిగా కొలవటం వల్ల మనలో ఉండేటటువంటి కామ, క్రోధ, మోహాదులు నశించబడతాయి. అనేక బాహువులు, అనేక ఆయుధాలతో కూడుకున్న అమ్మవారి రూపం ఉగ్రంగా ఉన్నప్పటికీ మానవ శరీరాన్ని, మనసును ఆవరించుకున్నటువంటి ఎన్నో రకాల లోపాలు తొలగటానికి ఇటువంటి రూపమే అవసరమవుతుంది. ఆ తత్వ ఉపాసన ఈ రూపం ద్వారా జరుగుతుంది. ఉపాసకులకు ఈమె ఆనందదాయిని. ఈరోజు మహిషాసురమర్దని స్తోత్రాన్ని పఠిస్తే ఎన్నో శుభ ఫలితాలను పొందుతారు. మహిషాసురమర్దని స్తోత్రాన్ని భగవత్ స్వరూపులైన ఆది శంకరాచార్యుల వారు రచించారు. నిత్యం మహిషాసురమర్దని స్తోత్రాన్ని పఠిస్తే అంతర్గత బలం, ధైర్యం పెరుగుతుంది. ఈ స్తోత్రాన్ని నిత్యం పఠిస్తే జీవితంలో ఉండే సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. ఈరోజు అమ్మకు సమర్పించే నైవేద్యం పాయసాన్నం. భక్తితో అమ్మవారిని అర్చిద్దాం. అమ్మవారి కృపకు పాత్రులవుదాం. జై సాయిరామ్.